వెల్కమ్ టు టాప్ డబల్ నైన్ న్యూస్. టాప్ డబల్ నైన్ న్యూస్ కి స్వాగతం. శ్రీకృష్ణదేవరాయ జయంతి సందర్భంగా హిందూపురం పట్టణంలో ఉన్న శ్రీకృష్ణదేవరాయ విగ్రహానికి బలిజ సంఘం నాయకుల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ డి రమేష్ కుమార్, ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శులు డాక్టర్ సురేంద్ర బాబు, బాలాజీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించి అత్యంత ప్రసిద్ధి తులువ రాజవంశపు చక్రవర్తి. ఆయన కాలంలో సామ్రాజ్యం కళలు, సాహిత్యం మరియు సైనిక విస్తరణలో ఉన్నత స్థితికి చేరింది. సాహితీ సమారాంగణ సార్వభౌముడిగా తెలుగు సాహిత్యానికి ప్రోత్సహిస్తూ స్వయంగా కవి, పండితుడు కావడం వల్ల ఆయనకు ఆంధ్రభోజ అనే బిరుదు కూడా ఉంది. తెలుగులో ఆముక్త మాల్యద, గోదాదేవి కథ రచించారు. సంస్కృతంలో జాంబవతి కళ్యాణము, మదాల సాచరితము వంటి గ్రంథాలు రచించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బలిజ సంఘం నాయకులు, కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.